ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 21 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 దినవృత్తాంతములు 13, 14 మరియు 15 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుండి 27 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రభు యొక్క కృప మిమ్మల్ని బలంగా ఆవరించునుగాక. బలహీనులైన మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విషమకరమైన పరిస్థితులు మీ జీవితంలోకి తొంగి చూచినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీ యొక్క స్పందన ఎలా ఉంటుంది? పారిపోతారా? లేకపోతే చేతులు పైకెత్తేస్తారా? నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి మీరు పోరాటాన్ని విరమించుకుంటారా? యుద్ధ భూమిలో నుండి వైదొలిగిపోతారా? అయితే పరిశుద్ధ గ్రంథములో దేవుని చేత ఎన్నిక చేయబడిన దావీదు ఏం చేశాడో మనం చదువుకున్న లేఖన భాగంలో చూసాం. అమాలేకీయులు సిక్లగులోకి వచ్చి దావీదును, దావీదు యొక్క భార్యలను, దావీదుతో ఉన్నటువంటి ప్రజలను, వారి యొక్క కుమారులను, కుమార్తెలను, వారి యొక్క భార్యలను చెరపట్టుకొని తీసుకుని వెళ్ళినప్పుడు దావీదుతో ఉన్నటువంటి వారు దావీదు మీద కోపడ్డారు. వాళ్ళ ప్రాణాలు విసిగిపోయినాయి. దావీదుని బట్టే కాదు ఈ పరిస్థితి మాకు కలిగింది అని వారు అనుకున్నారు. వాళ్ళు రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు కేకలు వేశారు. దావీదు పట్ల దేవునికి ఎన్నెన్ని ప్రణాళికలు ఉన్నాయి, ఎన్నెన్ని ఆలోచనలు ఉన్నాయి, ఎన్నెన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరకుండా ప్రజల చేతుల్లోని రాళ్ళు దావీదుని చంపగలుగుతాయా? దేవుని బిడ్డ, అట్టి సమయంలో దావీదు ఏం చేశాడో తెలుసా? దేవునిని బట్టి అతడు ధైర్యము తెచ్చుకున్నాడట. 18వ కీర్తనలో దావీదు ఇలా రాశాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. 18వ కీర్తన 1-2 వచనాల్లో దావీదే స్వయంగా రాసిన మాటలు. అవి పరిశుద్ధాత్మ ప్రేరితుడై వ్రాయబడినటువంటి మాటలు. నా శైలమా, నా కోట, నా కీడమా, నా శృంగమా, నా ఆశ్రయదుర్గమా, ఎన్నెన్ని బిరుదులతో, విశేషణాలతో దావీదు దేవుని కొనియాడుతున్నాడు. ఆ విధంగా దేవునిని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొని అతడు వారందరి నుండి తప్పించుకున్నాడు. వారిని సమాధానపరిచి, ఏ అమాలేకీలైతే దావీదు యొక్క దండుని, దావీదుతో ఉన్నటువంటి జనుల భార్యలను, పిల్లల్ని వారు తీసుకుని వెళ్ళారో, ఆ అమాలేకుల మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళాడు. అద్భుతంగా దేవుడు వారిని దావీదు చేతులకు అప్పగించాడు. విజయం కైవసం చేసుకున్నాడు. దావీదు గెలిచాడు. ఏ సొత్తును అమాలేకులు పట్టుకుని పోయారో, ఏ మనుషులను చెరపట్టుకొని తీసుకుని వెళ్ళారో వారిని అందరినీ విడిపించడమే కాదు, అత్యధికమైనటువంటి దోపుడు సొమ్ము దావీదు తీసుకుని వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితిలో దావీదు దేవుని బట్టి
అవును, ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నీ ప్రతి పరిస్థితుల్లో నేను నీకు తోడై ఉన్నాను. నేను నేను నీకు ముందు నడుస్తున్నాను. నా కృప నీకు చాలును. నేను నీకు జయమనిస్తాను. నా కృపలో నేను ఎత్తుపట్టుకుంటాను. నీకు జయము కలిగినట్లుగా నేను నిన్ను నడిపిస్తాను. నేను నిన్ను తలగా మారుస్తాను, తోకగా ఉంచాను. నువ్వు పైవాడుగా ఉంటావు, ఎంత మాత్రమును క్రిందివాడుగా ఉండవని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుచున్నారు. ధైర్యం వహించు, నిరీక్షణ కలిగి ఉండు. జయము నీదే. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు తేటగా మాతో మాట్లాడారు. మా నాయన దావీదు క్లిష్టమైన పరిస్థితుల్లో మిమ్మును బట్టి ఏ విధంగా ధైర్యం తెచ్చుకున్నాడో, మా జీవితంలో ప్రతి అననుకూలమైన పరిస్థితులలో, అయా భయానకమైనటువంటి పరిస్థితులలో మేము మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా బలపరచబడడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.